అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 15. మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య చరణ్ను అక్కడే పక్కన ఉన్న ఐసీయూ విభాగం వైపు తీసుకుని వెళ్ళింది. ఆద్య అదే హాస్పిటల్లో ఐసీయూ రూమ్లో పడుకుని ఉంది. తనకు స్పృహ లేదు, కదలిక కూడా లేదు. అది చూసిన చరణ్ నోట మాట రాలేదు. ఒక్కసారిగా చరణ్ కళ్ళ ముందు ఆద్య అల్లరి, తన పోటీలో నడవడం, ఇంకా తను గెలిచినప్పుడు తను వేసిన గంతులు, తన అల్లరి సంతోషాలు అన్నీ గుర్తు చేసుకుంటూ బాధతో, ఆన్య, ఏంటిది? ఆద్యకి ఏమైంది? అసలు మీ కుటుంబానికి ఏమైంది? నేను ఇక్కడ ఏమి చూస్తున్నాను? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? నేను నమ్మలేకపోతున్నాను అని కొంత నిర్ఘాంతపోయి తేరుకుని, అసలు ముందు ఆద్యకి ఏమైందో చెప్పు అన్య అంటూ అన్నాడు. ఆద్య కోమాలో ఉంది. తను మనతో మాట్లాడదు, కానీ మనం తనతో మాట్లాడవచ్చు. మనల్ని తను చూడలేదు, కానీ మనం తనని చూసుకోవచ్చు. మేము ఆద్యను ఎలా అయినా చూసుకుంటూ ఉన్నాము, కానీ భావన అసలు మా కంటికి కనబడినంత దూరం వెళ్ళిపోయింది. మాకు తనని చూడాలని ఉన్నా చూడలేనంత దూరం అంటూ ఏడుస్తూ ఉంది ఆన్య. ఆన్య, ప్లీజ్ ఏడవకు. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఎందుకు మీకు ఇంత ఘోరం జరిగింది? మొత్తం కుటుంబం అంతా ఇంతలా వేదంతో కూడిన బాధను అనుభవిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా మనసు అంతా వేదంతో నిండిపోయింది. ఇంతలా మిమ్మల్ని బాధకు గురి చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు అని అనిపిస్తుంది. అనిపించడం కాదు, వాడు ఎవడైనా సరే నేను వదిలిపెట్టను అని ఆద్యను ఆ పరిస్థితుల్లో చూసిన చరణ్ ఆవేశంలో ఊగిపోతూ అన్నాడు. అందుకే చరణ్, నేను కూడా వాడిని వదిలిపెట్టకూడదు అని మీ ఆఫీసులో జాయిన్ అయ్యాను. ఆన్య అన్న మాటతో చరణ్ ఆవేశం కాస్త నిరుత్సాహంగా మారింది. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఇదంతా విక్కీ వల్లనే అని. ఆన్య పదే పదే అనడం, ఇంకా యాక్సిడెంట్ అని అనడం చరణ్ను ఆలోచనలో పడేశాయి. ఇక ఒక్కసారిగా తను తాను తమాయించుకొని నిదానంగా, ఆన్య, అసలు విక్కీ ఏం చేశాడో చెప్తావా? ఇందాక యాక్సిడెంట్ అని అన్నావు ఏమిటి అన్నాడు. ఆ రాస్కెల్ విక్కీ, సారీ, మీ అన్నయ్య కదా, మర్చిపోయాను. మీ అన్నయ్య విక్కీ ఏం చేశాడోనని నీకు తెలుసుకోవాలని ఉంది కదూ? చెప్తాను చరణ్. మీ అన్న నా కుటుంబంకు మాకు ఎంత అన్యాయం చేశాడో ఇప్పుడు చెప్తాను, విను అంటూ భావనకు ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయ్యి నీట్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంది. భావనకు హైదరాబాద్లో మెడికల్ సీట్ వచ్చింది. దాంతో తను ఆ కాలేజీలో జాయిన్ చేయాలని ముందుగా వాటి వివరాలు తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఫీజు వివరాల గురించి తెలుసుకోవడానికి ఆద్య భావనలు ఇక్కడికి వస్తామని నాతో 2 రోజులు ఇక్కడే సరదాగా ఉండి అన్నీ చూస్తామని ఆద్య నాకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో హాస్టల్లో ఇద్దరికి ఉండడానికి ఖాళీ ఉందని తెలిసి వాళ్ళని నేను నాతో హాస్టల్లో ఉంచుకుని వాళ్ళు కాలేజీ పనులన్నీ చూసుకున్న తర్వాత హైదరాబాద్లో ఉన్న సుందర ప్రదేశాలన్నీ చూపించి వాళ్ళని ఇంటికి పంపిద్దామని అనుకుని ఆద్య భావనని రమ్మని నేను కూడా చెప్పాను. కానీ దానికి అమ్మ ఒప్పుకోలేదు. మా నాన్న బాబాయ్ వచ్చి భావనను జాయిన్ చేసి హాస్టల్లో తను ఉండేందుకు కూడా మాట్లాడి పెడతారు అంటూ అమ్మ నాతో అంది. దానికి నేను, అమ్మ ఇక్కడ నేను ఉన్నాను కదా, ఆద్య భావనను జాగ్రత్తగా చూసుకుంటాను. నాతో వాళ్ళను 2 రోజులు ఉంచుకొని హైదరాబాద్ అంతా చూపించి ఆ తర్వాత మీకు చెప్తాను. అప్పుడు నాన్న బాబాయ్ని ఇక్కడికి పంపించు. వాళ్ళు వచ్చి భావనను కాలేజీలో జాయిన్ చేసి ఆద్యను తీసుకుని ఇంటికి వస్తారు అని అమ్మకి, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పి ఒప్పించాను. నువ్వు చెప్పింది బాగానే ఉంది.
మీ ఊరి నుంచి అంత దూరం వాళ్ళు తిరగడం కంటే నీతో ఉండి పని చూసుకుని సరదాగా ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం మంచిదే కదా అన్నాడు చరణ్. నేను కూడా అలా ఆలోచించి వాళ్ళిద్దరినీ రమ్మని చెప్పాను చరణ్. కానీ నేను అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది వేరు. అంటే ఏం జరిగింది అన్య? ఆ రోజు భావన ఆద్య ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. కానీ హాస్టల్లో ఖాళీ లేదని వార్డెన్ అంది. అదేంటి, హాస్టల్లో ఖాళీ ఉందని అన్నావుగా? అవును ఉంది, కానీ అప్పుడే వార్డెన్కి తెలిసిన వారు వస్తే వాళ్ళను అక్కడ ఉంచుకుంది. దాంతో ఆద్య వాళ్ళకు రూమ్ లేదని చెప్పింది. ఓ అలాగా. మరి ఆద్య వాళ్ళని ఎక్కడ ఉంచావు? చాలా చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా రూమ్ దొరకలేదు. నాకు ఇక టెన్షన్ పెరిగిపోతుంది. అంతలా టెన్షన్ పడ్డం ఎందుకు అన్యా? అప్పుడు మా ఇంటికి రావచ్చు కదా. అంటే అప్పుడు నేను నీకు గుర్తు రాలేదు కదా. నిజం చెప్పాలంటే నాకు ఆ టైంలో ఆ టెన్షన్కు నువ్వు అసలు గుర్తు రాలేదు చరణ్. సారీ అంది అన్య. అది నాకు తెలుస్తుందిలే కానీ మరి భావన ఆద్య పరిస్థితి ఏమిటి? వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయారు. ఇంతలో వర్షం మొదలైంది. ఆ వర్షం కాస్త ఎక్కువై కుంభవృష్టిలా ఉరుములు మెరుపులతో దంచి కొడుతూ ఉంది. అక్క, నేను ఆద్య అక్క ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాము. రేపు నాన్న పెద్దనాన్నతో వస్తాము అని భయంతో భావన అనగానే, ఏంటి ఇంటికా? ఇంటికి వెళ్తే ఇక నన్ను ఇక్కడికి పంపరు. నాకు సెలవులు అయిపోతున్నాయి. ఇక నేను అక్కడే మన ఊర్లోనే కూర్చుని ఉండాలంటే బోర్ కొడుతుంది. అక్క, భావన మాటలను పట్టించుకోకుండా ఎలాగోలా ఈ 2 రోజులు మేము ఇక్కడ ఉండడానికి చూడు అంది ఆద్య. భావన, నువ్వు ఏం భయపడకు, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వెప్పుడు ఇక్కడికి రాలేదు కదా, అందుకే నీకు భయంగా ఉంది. అయినా నువ్వు ఇక్కడే చదవాలి కదా, అలవాటు అవుతుందిలే అంది అన్య. అక్క, ఇప్పటి వరకు ఎక్కడా హాస్టల్ రూమ్ దొరకలేదు కదా, మరి ఇంకా దొరక్కపోతే అప్పుడు ఈ వర్షంలో మన పరిస్థితి ఏమిటి? అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అని అంది భావన భయంతో. ఇప్పుడు ఇంటికి పంపించాలన్నా చీకటి పడింది. పైగా ఇంత వర్షంలో మీ ఇద్దరిని అలా ఎలా పంపుతాను చెప్పు? అలా పంపితే మీ పెద్దమ్మ నన్ను తిడుతుంది, అర్థం చేసుకో భావన. భావనకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. కానీ తనలో ఉన్న భయం మాత్రం పెరుగుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను పైకి కొంత ధైర్యం నటిస్తున్నా, కానీ నాకు లోపల భయంగానే ఉంది. ఆ భయంతో నాకు ఏమీ గుర్తుకు రాలేదు. కానీ అంతలో ఆద్యకు రమ్య గుర్తుకు వచ్చింది. అక్క, రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ నైట్ ఉందామా అంది. ఆ మాట వినగానే నాకు ప్రాణం లేసొచ్చినట్లుగా అనిపించింది. వెంటనే రమ్యకి కాల్ చేశాను. హలో రమ్య, నేను ఆన్యను. ఏంటి మేడం, చాలా రోజుల తర్వాత నేను గుర్తుకు వచ్చాను. సారీ రమ్య, నాకు నీ నుంచి చిన్న సాయం కావాలి, అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. ఏమైంది అన్య, ఎనీ ప్రాబ్లం? అంటే రమ్య, ఇక్కడికి ఆద్య భావన వచ్చారు. ఇక్కడ హాస్టల్లో ఖాళీ లేదు, అందుకని అని మరలా అడిగితే ఏమనుకుంటుందో అనే ఆలోచనతో మాట్లాడుతూ ఉండగా, ఏంటాన్యా దీనికి ఇంతలా ఆలోచించాలా? అసలు వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉంచాలని నువ్వు అనుకోవడమే తప్పు. వాళ్ళు నీకే కాదు, నాకు కూడా చెల్లెళ్ళు. ఇంత వర్షంలో వాళ్ళని ఇబ్బంది పెడుతూ తిప్పుతూ ఉన్నావా? ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి రా, నేను క్యాబ్ బుక్ చేస్తాను. మీరు ముగ్గురు కలిసి దానిలో ఇంటికి వచ్చేయండి. నేను క్యాబ్ అతనికి మా ఇంటి లొకేషన్ పెడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అమ్మయ్యా అక్క, మనకి ఇక ప్రాబ్లం తీరిపోయింది అంది ఆద్య. అవునా ఆద్యక్క అని మరలా ఆన్యతో, ఆన్యక్క, రమ్య అక్క చాలా మంచిది కదా, ఉండడానికి చోటు అడిగితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కూడా బుక్ చేసింది. చాలా మంచి ఫ్రెండ్ నీకుంది అని అంది భావన. అవును భావన, రమ్య చాలా మంచిది. అసలు నన్ను కూడా హాస్టల్లో ఉండొద్దు, మా ఇంటికి వచ్చి మాతో కలిసి ఉండు అని అంటుంది.
మరి నువ్వు వెళ్ళి రమ్య అక్క దగ్గర ఉండొచ్చు కదా అంది భావన ఆలోచిస్తూ. అలా ఉండడం నాకు ఇష్టం లేదు భావన. ఇక అదే నేను రమ్యతో కూడా చెప్పాను, కానీ దానికి అది ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేయడం మానేసింది అని అంది అన్య. అక్క, నువ్వు చేసింది మంచి పని. ఏదైనా ఉన్నంతలో మనం ఉండడమే మనకు మంచిది. అంతేకాదు, మీ స్నేహానికి మధ్యలో కూడా ఏ మాట ఎవరి వలన రాదు అంది ఆద్య. మరి ఆద్య అక్క, నాకు డౌట్ అని, ఇప్పుడు మనం కూడా రమ్య అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాముగా, మరి మనకు ఏమైనా మాట వస్తుందా అని అంది భావన అనుమానంగా. ఇలా 1 రోజు 2 రోజులకి ఏమీ కాదు భావన. నెలలు సంవత్సరాలు తరబడి ఉంటేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని మనం భయపడాలి అని అంది ఆద్య. ఇక అంత గాలివానలో ఆ ముగ్గురు రమ్య వాళ్ళ ఇంటికి చేరతారా? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.